హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆన్ ప్యాసివ్లో ప్రతి ఫౌండరు సక్సెస్ అయ్యి తీరక తప్పదు. రాసి పెట్టుకోండి. ఎందుకోసం ఈ మాట చెప్తున్నాను అంటే, ఈరోజు అప్డేట్స్ మనం నిన్న చూస్తున్నాము. చాలా అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. సో మనకు బిల్లింగ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అంటే అడ్రస్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఒకసారి అర్థం చేసుకోండి. అడ్రస్ ఇస్తే మనకి నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఒకవేళ ఆన్ ప్యాసివ్ డెబిట్ కార్డ్స్ ఇచ్చినట్లయితే అవి మనము మన యొక్క బిల్లింగ్ అడ్రస్కి రావడం జరుగుతుంది. మనం ఒకవేళ పర్చేజ్ చేసినా కానీ ఓకనెట్ కానీ ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినప్పుడు దాని యొక్క బిల్లింగ్ అడ్రస్లో మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా చాలా రకాలుగా అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. ఇది మనకు కార్డ్స్ పంపించడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ యొక్క అడ్రస్ అనేది. అదేవిధంగా మనకి ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ పేమెంట్స్ ఆప్షన్ అనేది త్వరలో మనకి ఇవ్వబోతున్నారు. సో పేమెంట్స్ యూపీఐ ఆప్షన్స్ అనేవి మనకు దిల్లన్ సార్ కూడా చెప్పడం జరిగింది. ఇది పే అవుట్ టు పే ఇన్ రెండు రకాలుగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ పర్చేసింగ్ ఒకటే కాదు, పే అవుట్ పేమెంట్స్ ఒకటే కాదు, పేమెంట్స్ కాకుండా పే ఇన్ మనకి డబ్బులు వెనక్కి విత్డ్రా ఇవ్వడానికి కూడా యొక్క యూపీఐ ఆప్షన్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. మనం గతంలో ఓన్లీ పేమెంట్స్ మాత్రమే చూడడం జరిగింది, కానీ ఇప్పుడు వచ్చే యూపీఐ ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే రెండు రకాలుగా పే అవుట్స్, పేమెంట్స్ రెండు రకాలుగా దాన్ని మనం వాడుకోవచ్చు. అంటే అర్థం చేసుకోండి, ఇవన్నీ కూడా ఏమేమి జరుగుతున్నాయో ఒకసారి మీరు అప్డేట్ రాలేదనుకుంటారు. చాలా విషయాలు అనేవి ఇక్కడ మనకు స్పష్టమవుతున్నాయి. అదేవిధంగా చాలామంది ఫౌండర్స్ ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని తెలిసి కూడా ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే, నా అడ్వైజ్ ఏంటంటే చాలామందికి మీరు ఆన్ ప్యాసివ్లో సక్సెస్ అయ్యి తీరుతారు, 100% గ్యారంటీ, డ్యామ్ ష్యూర్ అది. కానీ చాలామంది సక్సెస్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ, కానీ చాలామంది ఇంకా డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పేసి చాలామంది ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ జాబ్లో వదిలేసుకోవడం కానీ, లేదంటే కంప్లీట్గా ఆన్ ప్యాసివ్ పై డిపెండ్ అవ్వడము. సో ఇట్లా చేయడం వల్ల మీకే నష్టం అవుతుంది. ఎందుకోసం అంటే మనం చాలా సమయం నుంచి చూస్తున్నాము. సో ఈ టెక్నికల్ రూట్లో మనం ఉన్నాం కాబట్టి చాలా ఛాలెంజెస్ని మన ఆన్ ప్యాసివ్ ఫేస్ చేస్తుంది. సో రకరకాల సమస్యలు, రకరకాల ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయడం వల్ల మనకు డిలే అవుతూ వస్తుంది. ఎందుకోసం అంటే 14 లక్షల మంది ఫౌండర్స్కి మనం సక్సెస్ ఇస్తున్నాం కాబట్టి, వరల్డ్ వైడ్గా 200+ కంట్రీస్కి పైగా మనము యొక్క బిజినెస్ని మనం రన్ చేస్తున్నాం కాబట్టి, ఆన్ ప్యాసివ్ అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, అంటే ఇలాంటి కంపెనీ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇంత పెద్ద మార్కెటింగ్, ఇంత పెద్ద కస్టమర్స్, స్టార్టింగే ఇంత 14 lakhs+ కస్టమర్స్ ఏ కంపెనీ ఈ వరల్డ్ హిస్టరీలో ఏ కంపెనీ కూడా 14 లక్షల మంది కస్టమర్స్తో, మన ఫౌండర్సే కానీ కస్టమర్స్తో ఏ కంపెనీ కూడా స్టార్ట్ అవ్వలేదు. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఆన్ ప్యాసివ్ మాత్రమే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఆన్ ప్యాసివ్లో ఈ ఫౌండర్స్కి ఇన్కమ్ ఇవ్వడానికి ప్రస్తుతం ఒక్క కనెక్ట్ చాలు మనం అందరం సక్సెస్ అవ్వడానికి. మనము సక్సెస్ ఆల్రెడీ అయిపోయినాము. ఎందుకోసం అంటే మనకు ఆల్రెడీ పే అవుట్ ఇవ్వడమే లేట్, విత్డ్రాల్ ఇవ్వడమే లేట్. ఒక్కసారి మనకి ఆన్ ప్యాసివ్ ఈ యొక్క కనెక్ట్ అనేది చాలా వైరల్ అయిపోయింది, చాలామంది యూజ్ చేస్తున్నారు, చాలామంది మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఆల్రెడీ మనకు ఆన్ ప్యాసివ్లో ఉన్నారు. జస్ట్ ఆ ట్రాఫిక్ని మనకు పంచి ఇన్కమ్ని షేర్ చేయడమే లేటు. సో ఆల్రెడీ మన అందరికీ ఇన్కమ్ వచ్చి ఉంది, ఆల్రెడీ మనకు ట్రాఫిక్ వచ్చి ఉంది. మనము మన యొక్క మనీని, మన ట్రాఫిక్ని, మనకి ఇన్కమ్ షేర్ చేయడమే ఆన్ ప్యాసివ్ లేటు. అప్పుడే అది ఇవ్వంగానే మనకు అర్థమవుతుంది అసలు మన యొక్క ఆన్ ప్యాసివ్ కెపాసిటీ ఏంటి, మన యొక్క ఇన్కమ్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఇవన్నీ కూడా చాలా విషయాలు అనేవి మనకు కొన్ని అర్థం కాకుండా ఉన్నాయి. ఇవన్నీ మీకు అర్థం అవ్వడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పనిలో మీరు ఉండండి. ఆన్ ప్యాసివ్ వస్తుందని చెప్పేసి కార్ తీసుకోవడము, లేదంటే బైక్ తీసుకోవడము, ఇవన్నీ కూడా చాలామంది చేస్తున్నారు. గతంలో తీసుకొని చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇదంతా ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు మీకు. ఎవరో చాలామంది లీడర్స్ తీసుకొని ఉన్నారు. సో వాళ్ళని పక్కన పెట్టేసారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి తీసుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, డబ్బులు వచ్చినాక మీరు జాబ్ని పక్కన పెట్టండి, జాబ్ని వదిలేసేయండి. డబ్బులు వచ్చినాక మీరు కంప్లీట్గా
ఆన్ ప్యాసివ్లో విత్డ్రా తీసుకున్న తర్వాత మీరు ఏదైనా చేసుకోండి. కానీ ఎందుకోసం అంటే మనకి అటు ఇటుగా డిలే అవుతుంది కాబట్టి చాలా విషయాలు అనేవి అన్ని క్షుణ్ణంగా తెలుసుకొని పరిశీలించి ఛాలెంజెస్ని క్లియర్ చేసుకొని మనం ముందుకు వస్తున్నాం కాబట్టి మనము టైం అనేది అవుతుంది. లాస్ట్ మనం గతంలో తీసుకుంటే మన యొక్క ఆన్ ప్యాసివ్ ఒక అకౌంట్స్ అనేవి డబ్బులు అనేవి లాక్ అయిపోవడం, థర్డ్ పేమెంట్ గేట్వే దగ్గర మన యొక్క అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. మనకు ఆన్ ప్యాసివ్ పై కొంతమంది కావాలని కుట్రతో కంప్లైంట్స్ చేయడము, ఎన్నో రకాల సమస్యలు. మనము ఒక నెంబర్ 1 స్థాయికి మనకు ఆన్ ప్యాసివ్ ఎదుగుతూ ఉన్న క్రమంలో అందరికీ అర్థమైంది, సినిమా ప్రపంచంలో ప్రతి కంపెనీకి ఇప్పుడున్న కంపెనీస్కి అందరికీ తెలుసు, ప్రతి గవర్నమెంట్కి తెలుసు ఆన్ ప్యాసివ్ కెపాసిటీ ఏ విధంగా ఉండబోతుంది, ఆన్ ప్యాసివ్ ఎంత దృఢంగా ఎంత స్ట్రాంగ్గా అవ్వబోతుంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి చాలా రకాల ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి, ఒక నార్మల్ హ్యూమన్, ఒక ఆర్డినరీ పర్సన్, ఒక సెలబ్రిటీ లేదా ఒక విఐపి రేంజ్కి ఎదుగుతున్న క్రమంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, అలాంటి ఛాలెంజెస్ మన యొక్క ఆన్ ప్యాసివ్ ఫేస్ చేస్తుంది. సో అతి తక్కువ సమయం మాత్రమే మనకు మిగిలి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సక్సెస్ అయి తీరుతారు, ఇందులో సక్సెస్ చూస్తారు. ఇక్కడ మీరు ఏమాత్రం సందేహం లేదు. అనవసరంగా కామెంట్స్ చేయకండి ఆన్ ప్యాసివ్. ఎందుకోసం అంటే ఈరోజు మీరు ఆన్ ప్యాసివ్ గురించి ఇక్కడ కామెంట్స్ చేస్తే నెక్స్ట్ మీరు ఆన్ ప్యాసివ్లో సక్సెస్ అయిన తర్వాత మీరు ఇదే విధంగా మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతారు, మీరు పశ్చాత్తాపడతారు. చాలామందిని చూస్తున్నాను, చాలామంది ఫౌండర్స్ ఎందుకోసం అంటే వాళ్ళకి తెలియక రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆన్ ప్యాసివ్లో ఎవ్వడు ఖాళీగా లేడు. ప్రతి ఒక్కరు, ప్రతి లీడరు, ఎన్ని దేశాల్లో దుబాయ్లో కానీ మన యొక్క ఓ మీడియా డిపార్ట్మెంట్ కానీ, మహమ్మద్ కమాల్ కానీ, ఎంతోమంది టెక్నికల్ టీమ్, మయాష్ ముఫారే, మాటీ డిగామో కానీ, ఎంతోమంది ఎల్సీ మెంబర్స్ కానీ ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఖాళీగా ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు మన గురించి, మన కోసము కష్టపడుతున్నారు. మనము సపోర్ట్ చేయకుంటే వేస్ట్. ఇంకా ఎందుకోసం అంటే మనం ఇక్కడ $97 పెట్టినాం అంతే. తర్వాత మనం ప్యాకేజెస్కి ఒక నియర్లీ ఒక 10,000 13,000 నియర్లీ పెట్టాం అంతే తప్ప మనం ఏం చేయలేదు ఇక్కడ. సో మనం ఒక 20,000 పెట్టి మన లైఫ్ లాంగ్ మనం ఇన్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఒకసారి ఆలోచించండి మీరే. సో మనం అనుకున్న అప్డేట్స్ వస్తున్నా కానీ మనకి ఇంకా యాక్షన్స్లో మనకు కనిపించడం లేదు అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ యూపీఐ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి మెల్లిమెల్లిగా. సో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయి తీరుతారు. మీరు ఎక్కువగా ఓవర్ థింక్ చేయకండి. ఇంకా వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, రకరకాలుగా జనాల కామెంట్స్ విని మీరు అనవసరంగా డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రతి ఒక్కరు, ప్రతి ఫౌండర్కి సమానమైనటువంటి విలువ ఉంది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. సో ప్రతి ఒక్కరు కూడా పేషెన్స్తో ఉండండి. చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది కాబట్టి మీరు రాసి పెట్టుకోండి. ఆన్ ప్యాసివ్లో ప్రతి ఫౌండర్ సక్సెస్ తప్పదు, ప్రతి ఫౌండర్ సక్సెస్ అయి తీరుతారు. అలానే ప్రతి ఫౌండర్ ఇక్కడ ఎలా తెలిసొచ్చారో తెలియకొచ్చారో నాకు తెలియదు, కానీ ఆన్ ప్యాసివ్లో చాలా 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 రెవెన్యూని మీరు చూడబోతున్నారు. కాస్త సమయం వెయిట్ చేయండి, తక్కువ సమయమే. సో డేట్స్ అడగండి. చాలామంది డేట్స్ అడుగుతున్నారు, ఎప్పుడు వస్తుంది, డేట్ చెప్పండి, వివరాలు ఎప్పుడు వస్తాయి. ఇవన్నీ కాదు, మీ లైఫ్ సెటిల్ అవుతుంది. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన సక్సెస్ కోసం, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం చాలా చాలా రోజులు, సంవత్సరాలు వెయిట్ చేసి ఉన్నాం. సో మనం ఆన్ ప్యాసివ్లో చాలా తక్కువ సంవత్సరాలు వెయిట్ చేసాం మన సక్సెస్ కోసం. కాబట్టి మీరు ఇంకాస్త ఓపికగా కొన్ని డేస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ గణేష్ సైనింగ్ ఆఫ్.